నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. న్యాయస్థానంలో ప్రవేశపెట్టలేదు, న్యాయం జరిగిందని సంబరాలు. నెలల తరబడి విచారణలు లేవు, జస్టిస్ దక్కిందని వేడుకలు. సీన్ రీకన్స్ట్రక్షన్ జరగలేదు, ఇన్స్టంట్ జస్టిస్ దక్కిందని హర్షాతిరేకాలు. ఏళ్ల తరబడి జైల్లో మేపలేదు, కీచుకుల పీచ మణిగిందని లోపల ఆనందాలు. ఎలా చచ్చారో అందరికీ తెలుసు, ఎందుకు శవమై తేలారో కూడా తెలుసు. ఎవ్వరూ మాట్లాడరు, అయినా సత్వర న్యాయం జరిగిందని భావిస్తున్నారు. నిందితుల ఆత్మహత్యలు తమకు దక్కిన న్యాయంగా జనం అనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో జనావేశాన్ని రగిలించిన 5 ఘటనలు ఏం చెబుతున్నాయి? న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగిందని అనిపించాలి. ఇప్పుడున్న వ్యవస్థల్లో అదొక ఎండమావిగా కొందరిలో నిర్వేదం. అందుకే మదనపల్లి, తుని, విశాఖ, కడప, వరంగల్లో రేపిస్టులు, వారి సూసైడ్లు కూడా సత్వర న్యాయంగా జనం భావించే పరిస్థితి ఏర్పడింది. దారుణాలకు తెగబడిన నేరస్తులకు చావే గతవుతోందా? తప్పు చేసి తప్పించుకునే దారి లేక మృత్యుదారి వెతుక్కుంటున్నారా? చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులు ఎందరో జైల్లో చిప్పకూడు తింటున్నారు. మరికొందరు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇంకొందరు తమకున్న ధనం, రాజకీయ పలుకుబడితో సాక్ష్యాలను తారుమారు చేసి దర్జాగా బ్రతికేస్తున్నారు. దుర్మార్గుడు తమ కళ్ల ముందే కాలరెగరేసి తిరుగుతుంటే సహజంగానే బాధితుల వైపు ఆవేశం రగులుతుంది, నిర్వేదం కమ్ముకుంటుంది. తమ చిన్నారిని కబళించిన రాక్షసుడు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాడేంటన్న ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. నిందితుడు దొరికినా, పోలీసులు అరెస్టు చేసినా జైల్లో మేపుతున్నారన్న కోపం పతాక స్థాయికి చేరుతుంది. కోర్టులో ఏళ్ల తరబడి విచారణ సాగుతుండడం బాధిత కుటుంబాలకు మరింత ఆవేదన కలిగిస్తుంది. ఇలాంటి టైంలో ఇన్స్టెంట్ జస్టిస్ కావాలన్న డిమాండ్ జనం వైపు నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తుంది. కానీ పోలీసులైనా, కోర్టులైనా చట్టాలకు లోబడి పని చేయాల్సిందే. దీంతో విచారణల పేరుతో కాలయాపన సహజం. అందుకే బాధిత కుటుంబాలెన్నో తమ పాపను ఎలాగైతే చంపాడో అలాగే చంపాలంటూ ఆందోళనలు చేస్తారు. పాపం చేసిన క్రూరులు చట్టాల నుంచి తప్పించుకోవచ్చు, పోలీసుల కళ్ళు గప్పి తిరగొచ్చు. కానీ పాపం పండగ తప్పదు. ఏదో ఒక రూపంలో మరణ దండన తప్పకపోవచ్చు. కిందున్న మానవ మాత్రలు ఏమీ చేయలేకపోవచ్చు. కానీ పైనున్నవాడు దండించక మానడు. మొన్న తునిలో, నిన్న మదనపల్లిలో, అంతకుముందు విశాఖ, కడపలో శవమై తేలారు రేపిస్టులు. దీంతో సరైన సమయంలో సరైన తీర్పు ఇదేనంటూ జనం నుంచి హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. ఇవన్నీ ఆత్మహత్యలే, పిల్లలను పాడు చేసిన, చంపేసిన రేపిస్టుల సూసైడ్లే. ఎన్కౌంటర్లు కాదు, కానీ వీరి మరణం తర్వాత జనం సంబరాలు చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తమకు న్యాయం జరిగిందంటూ కేకలు వేశారు. సత్వర న్యాయం ఇదేనంటూ హర్షం వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్లు కాకపోయినా దుర్మార్గులు చనిపోవడాన్ని ఇన్స్టెంట్ జస్టిస్ గా కొందరు భావిస్తున్నారు. ప్రజల్లో ఇలాంటి ధోరణి ఏమాత్రం మంచిది కాదనే వారున్నారు. న్యాయ ప్రక్రియ దానికదే పనిచేయాలి. చాలా మంది ఎన్కౌంటర్లు కోరుకుంటుండడాన్ని ఆటవిక ఆలోచనగా కొందరు అభివర్ణిస్తున్నారు. వీరంతా ఎలా చచ్చారో అందరికీ తెలుసు. ఆత్మహత్యలైనా సత్వర న్యాయం కావాలని కోరుకుంటున్నారు. చట్టాలు, కోర్టులు వెంటనే శిక్షించకపోయినా మదనపల్లి వంటి దారుణ ఘటన ఇన్స్టెంట్ జస్టిస్ దొరికిందని కొందరు మాట్లాడుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నీరుగట్టువారపల్లిలో చిన్నారి అత్యాచారం, హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సాయంత్రం ఆడుకుంటూ మాయమైపోయింది. దీంతో బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆ చిన్నారి కనిపించలేదు. చిన్నారి అదృశ్యంపై జిల్లా ఎస్పీ, డీఎస్పీలు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బయట ఆడుకుంటున్న సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి పక్కింట్లో నివసించే వ్యక్తి తన నివాసంలోకి తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో అనుమానితుడి ఇంటిని తనిఖీ చేయగా అక్కడ ఒక డ్రమ్ములో మృతదేహం లభ్యమైంది. బాలికను అత్యంత క్రూరంగా హత్య చేసి ఆపై ఎవరికీ తెలియకుండా నీటి డ్రమ్ములో కుక్కి దాచినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. మదనపల్లిలో చిన్నారి హత్య చేసిన సైకో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కురబలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో శవమై తేలాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఆత్మహత్యకు ముందు కులవర్ధన్ తన క్రిమినల్ మైండ్ కు పని చెప్పాడు. అరెస్టు చేసి పోలీసులు తీసుకెళ్తున్న టైంలో తప్పించుకున్నాడు. ఎక్కడికో పారిపోయి ఉంటాడని అందరూ భావించారు. అతన్ని పట్టుకోవాల్సిందేనని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. కానీ తప్పించుకొని వేరే జిల్లాకో, రాష్ట్రానికో పారిపోయి ఉంటాడని అందరూ అనుకుంటే చివరికి చెరువులో శవమై తేలాడు.
పోలీసుల నుంచి తప్పించుకున్నా పైనున్న వాడి తీర్పు నుంచి తప్పించుకోలేవంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దేవుడున్నాడు, పాపం పండింది, శిక్ష పడింది అంటూ మెసేజ్లతో ఫేస్బుక్, ఇన్స్టా, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. చిన్నారిని రేప్ చేసి హత్య చేసిన దుర్మార్గుడి మీద సమాజంలో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయి సోషల్ మీడియా పోస్టులు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని టచ్ చేసింది ఈ సంఘటన. 2 రోజులుగా కొనసాగిన వేటకు ఒక ముగింపిచ్చింది రేపిస్ట్ కులవర్ధన్ ఆత్మహత్య. కుటుంబ సభ్యులు కూడా పాపకు అంత్యక్రియలు చేశారు. చివరికి నిందితుడు కులవర్ధన్ మృతదేహం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. తమకేం సంబంధం లేదని కుటుంబ సభ్యులే వదిలేశారు. చిన్నారిని కబళించిన పాపం, అనాథగా మారిన దుర్మార్గుడి మృతదేహం. తునిలో ఇలాంటి ఘటనే మైనర్పై అత్యాచారానికి ఒడిగట్టిన నారాయణరావు చెరువులో శవమై తేలాడు. అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచడానికి తీసుకెళ్తున్న సమయంలో తుని కోమటి చెరువులో దూకేశాడు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. తునిలో బాలిక చదివే స్కూల్కు వెళ్లిన నారాయణరావు ఆమెకు తాను తాతనంటూ సిబ్బంది దగ్గర నమ్మబలికాడు. బాలిక ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపిస్తానంటూ బయటకు తీసుకెళ్లాడు. తొండంగి సమీపంలోని ఓ తోట దగ్గర అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికుడొకరు చూసి గట్టిగా నిలదీయడంతో తామిద్దరం ఒకే సామాజిక వర్గమని, తాను మున్సిపల్ కౌన్సిలర్ అని అంటూ బెదిరించి అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటనను స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నారాయణరావు అకృత్యం వెలుగులోకి వచ్చింది. అయితే నారాయణరావును వెంటనే అరెస్ట్ చేశారు. ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారటంతో అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్లబోయారు. మార్గ మధ్యంలో టాయిలెట్ కు వెళతానంటే వాహనం ఆపమని, ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు. నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నా ఇంకోటి జరిగినా తమకైతే సత్వర న్యాయం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ పాడు పనిపై సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో రేపిస్టుల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. అనూహ్యంగా వారి జీవితాలు గంగలో కలిసిపోతున్నాయి. దొరికినా చావు తప్పదు, దొరక్కపోయినా చావు తప్పదని డిసైడ్ అయ్యారో ఏమో కానీ నీటిలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. మనవరాలి వయసున్న బాలికపై కాటికి కాలు జాపిన ముసలోడు కాటేశాడు. చివరికి జనాగ్రహంతో పాడికెక్కాడు. అరటి పండిస్తా, బిస్కెట్ ఇస్తా, చాక్లెట్ కొనిస్తానంటూ చిన్నారిని కాటేసిన ఓ కీచకుడు తనకు తానే మరణ శాసనం రాసుకున్నాడు. ఓ అత్యాచార ఘటనపై జనాగ్రహమిది. ఊరంతా ఒక్కటై పెళ్లుబికిన నిరసనలివి. గుంటూరు జిల్లా దాచేపల్లి అట్టుడికిన తీరిది. 9 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడి అరాచకానికి నిరసనగా చెలరేగిన ఆందోళనవి. నీచం, నికృష్టం, వికృతం, అమానవీయం, దారుణం, ఇలా ఆ ఘటన గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. మనవరాలి వయసున్న బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడటం జనాన్ని ఇలా వీధుల్లోకి వచ్చేలా చేసింది. 2018లో గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన దారుణమిది. దాచేపల్లి జలగల బజార్కు చెందిన 9 ఏళ్ల బాలిక సెకండ్ క్లాస్ స్టూడెంట్. వేసవి సెలవులు కావటంతో ఇంట్లోనే ఉండేది. ఈ చిన్నారి నివసించే ఇంటికి సమీపంలోనే ఉండేవాడు అన్నం సుబ్బయ్య. అతను రిక్షావాలా. ఊళ్ళో రిక్షా తొక్కుతూ జీవనం సాగించేవాడు. 2 పెళ్లి చేసుకున్నా భార్యలు అతనికి దూరంగానే ఉండేవారు. మధ్యాహ్నం సమయంలో బాలిక ఒంటరిగా ఆడుకుంటూ కనిపించడంతో సుబ్బయ్య కన్నేశాడు. చాక్లెట్లో ఆశ చూపించాడు. రిక్షాలో తిప్పుతానని పిలిచాడు. రిక్షా ఎక్కించుకొని ఇంటికి కొంత దూరం వరకు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆ కామాంధుడు. బాలిక ఏడుస్తున్నా కనికరం లేకుండా లైంగిక దాడి చేశాడా రాక్షసుడు. చాక్లెట్లిస్తానని ఆశ చూపించి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డ సుబ్బయ్య ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని చిన్నారిని బెదిరించాడు. అదే రిక్షాలో ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే చిన్నారి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. బట్టలపై రక్తం మరకలు ఉండటంతో తల్లి గమనించింది. ఏం జరిగిందని తల్లి అడగడంతో జరిగిన ఘోరం గురించి చెప్పింది. కాసేపటికే ఆ చిన్నారి స్పృహ కోల్పోయింది. కంగారు పడ్డ తల్లి చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ అప్పటికే బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వచ్చి బాలికతో మాట్లాడి వివరాలు సేకరించారు. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలుసుకున్న కామాంధుడు సుబ్బయ్య చేసిన పాపం బయటపడుతుందని భయపడ్డాడు. ఊరొదిలి పారిపోయాడు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా గ్రామస్తులందరికీ తెలిసింది. గ్రామస్తులు, బాలిక బంధువులు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఊరంతా భగ్గుమంది. కొన్ని గంటల్లోనే ఆ కామాంధుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కేసు ఊహించని మలుపు తిరిగింది. కీచకుడు నీచ చావు చచ్చాడని ఊరంతా సంబరాలు చేసుకుంది. నిర్భయాల్లాంటి చట్టాలొచ్చాయి. పోక్సో చట్టం పదును పెరిగింది. కానీ ఏం లాభం? కామాంధుల్లో భయమేమీ పెరగలేదు. ఆ రాక్షసులు ఎక్కడా తగ్గట్లేదు. చట్టాలు శిక్షలు జాంతానాయి. అమ్మాయి కనిపిస్తే చాలు కోరిక తీర్చుకున్నామా లేదా అన్న దురాలోచనే. ఆ తర్వాత జరిగే పరిణామాలేంటో తెలిసినా ఆ కామాంధులకు పట్టింపు లేదు. చివరికి తేలికుట్టిన దొంగలా దొరికిపోవడం, ఇక సమాజంలో తలెత్తుకు తిరగనివ్వరన్న పాప భీతితో ప్రాణాలు తీసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లాలోని ఓ నీచుడు ఇలాగే ఓ పాపను చెరబట్టిన ఘటన జనం నుంచి ప్రతిఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కలకలం రేపింది. ప్రేమ పేరుతో స్కూల్కి వెళ్లే బాలిక వెంటపడ్డాడు. ప్రేమించకపోతే చంపేస్తా అని బెదిరించాడు. దీంతో పోలీసులు పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. సత్ప్రవర్తన పేరుతో బెయిల్ మీద బయటికి వచ్చి ఆ బాలికను దారుణంగా హత్య చేశాడు. 6 రోజుల తర్వాత అతడు కూడా శవమై తేలాడు. కొప్పుగుండుపాలెం మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేష్ ఆత్మహత్య తెలుగు స్టేట్స్ లో సంచలనం సృష్టించింది. అన్యం పుణ్యం ఎరిగని బాలికను అతి దారుణంగా హత్య చేశాడు సురేష్. 2024 జులైలో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఈ దారుణం జరిగింది. హత్యకు గురైన బాలికది రాంబిల్లి మండలంలోని కొప్పుగొండుపాలెం గ్రామం. గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన రాంబిల్లి హైస్కూల్లో 9th క్లాస్ చదివేది. స్కూల్ కు వెళుతున్న ఆమెను కసింకోటకు చెందిన సురేష్ వెంటాడి వేధిస్తుండేవాడు. చాలా కాలం క్రితమే తల్లి చనిపోవడంతో కొప్పుగొండుపాలెంలోని అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు సురేష్. ఐటీఐ చదివిన అతడు వ్యసనాలకు బానిసయ్యాడు. కొంతకాలం డ్రైవర్ గా పనిచేసి మానేశాడు. జులాయిగా తిరిగే సురేష్ ఆ బాలికపై కన్నేశాడు. సురేష్ వ్యవహారం తెలిసి బాలిక తల్లిదండ్రులు రాంబిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సురేష్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. సుమారు 20 రోజుల క్రితం బెయిల్పై బయటకు వచ్చాడు సురేష్. రోజు మాదిరిగానే ఈ నెల 6న స్కూలుకు వెళ్లిన బాలిక సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకుంది. ఆ సమయానికి తల్లిదండ్రులు ఇంకా ఇంటికి రాలేదు. అప్పటికే ఇంట్లో మాటు వేశాడు సురేష్. తలుపులు మూసేసి బాలికపై కత్తితో దాడి చేశాడు. ఆ బాలిక ప్రాణం పోయింది. దాంతో సురేష్ పరారయ్యాడు. పారిపోతూ 13 పేజీల లెటర్ వదిలేసి వెళ్లాడు. సురేష్ పై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో సంచలనం రేపింది. పరారీలో ఉన్న నిందితుడు సురేష్ కోసం పోలీసుల గాలింపు ముమ్మరంగా సాగింది. 12 బృందాలను ఏర్పాటు చేసి పోలీసులంతా నిందితుడి కోసం గాలించారు. అతడి ఆచూకీ తెలిసిన వారికి 50,000 రూపాయల నగదు బహుమతి ప్రకటించారు పోలీసులు. రోజులు గడిచినా అతడి సమాచారం లభించలేదు. చివరకు సురేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. బాలిక ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న తోటలోనే సురేష్ శవం దొరికింది. 5 రోజుల పాటు 12 బృందాలు 50 మంది సిబ్బందితో సురేష్ కోసం గాలించారు పోలీసులు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోస్టర్లు కూడా అతికించారు. డ్రోన్లతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గాలించారు. కానీ ఇంటి దగ్గరలోనే మృతదేహం ఉన్నా గుర్తించలేకపోయారు పోలీసులు. ఆ రోజు ఉదయం 7:30 గంటల సమయంలో కుళ్ళిన వాసన రావడంతో గ్రామస్తుల కంటపడింది సురేష్ డెడ్ బాడీ. మృతదేహం దగ్గర మరో 13 పేజీల లెటర్ దొరికింది. బాలిక హత్యకు, తన ఆత్మహత్యకు గల కారణాలు రాశాడు సురేష్. హత్య చేసిన రోజున సురేష్ కొండపైన దాక్కున్నాడని జనం అనుమానించారు. దర్యాప్తులో మరో మర్డర్ స్కెచ్ బయటపడింది. ఆ బాలిక సోదరుని కూడా చంపాలనుకున్నాడు సురేష్. తన ప్రేమకు అడ్డుపడి జైలుకు పంపిన ఏ ఒక్కరిని విడిచిపెట్టనంటూ లెటర్లో రాశాడు. ఇంటి దగ్గర పోలీసులు కాపలా ఉండటంతో మరో హత్యకు వీలు కాలేదు. కావాలనే ఎవరో చంపేసి అలా పడేశారని సురేష్ బంధువులు గగ్గోలు పెడితే, ఇటు బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఎలా చచ్చినా న్యాయం జరిగిందని సంబరాలు చేసుకున్నారు.